అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7వ తరగతిలోని అన్ని పాఠాలకు సంబంధించిన ప్రక్రియలు, ఇతివృత్తము, ఉద్దేశము, కవి పరిచయాలు, నేపథ్యము ఇవ్వబడ్డాయి. ప్రధానంగా టెట్, డిఎస్సి రాసే అభ్యర్థులతో పాటు తరగతిలోని విద్యార్థులకు కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. టెట్ పరీక్షలో కానీ, డిఎస్సిలో కానీ ఓ ఫలానా ఇతివృత్తం ఇచ్చి ఇదే పాఠం చెందినది, అలాగే మహావీరుల గొప్పదనాన్ని తెలిపే పాఠం ఏమిటి, ఆ రకంగా మిమ్మల్ని బిట్టడుగుతాడు. 1, 2 పాఠాలకు సంబంధించిన వీడియోలు ఆల్రెడీ చేశాను. ఒక్కో చోట సమయాభావం వలన నా మాట కొంచెం వేగంగా వెళ్తుంది. 1కి 2 సార్లు వీడియోని చూడండి. చిన్ని శిశువు ఇతివృత్తం, శైశవ వర్ణన, ప్రక్రియ పదకవిత, ఉద్దేశం చిన్ని కృష్ణుడి బాల్యాన్ని చెప్పడం. తర్వాత కవి పరిచయం. కవి పేరు తాళ్లపాక అన్నమాచార్యులు. కాలం 1408 1503. జన్మస్థలం కడప జిల్లా తాళ్లపాక గ్రామం. తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి. రచనలు అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ మొత్తం 32,000 సంకీర్తనలు, శృంగారమంజరి, వెంకటాచల మహత్యము, సంకీర్తన లక్షణము, ద్విపద రామాయణం మొదలైన రాశారు. అంకితం శ్రీ వెంకటేశ్వర స్వామి. బిరుదు పద కవిత పితామహుడు. ఈ రకంగా అన్నమయ్య కవి పరిచయం మనము చూసాము. మర్రి చెట్టు ఇతివృత్తం సహానుభూతి, ప్రక్రియ స్కెచ్, స్వాగతం. స్వాగతం అంటే తన గురించి తాను చెప్పుకోవడం. ఉద్దేశం చెట్లు, జంతువుల ఆలోచనలు, అనుభవాలను వాటి నోటితోనే చెప్పించడము స్వాగతం అనేది అవుతుంది. కవి పరిచయం. పేరు త్రిపురనేని గోపిచంద్. కాలం 1910 సెప్టెంబర్ 8. జన్మస్థలం అంగళూరు గ్రామం, కృష్ణా జిల్లా. తల్లిదండ్రులు పున్నమాంబ రామస్వామి చౌదరి. ఈయన యొక్క తండ్రి రామస్వామి చౌదరి గారు గొప్ప హేతువాది. రచనలు ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. ఈయనకు వచ్చిన పురస్కారం పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కప్పతల్లి పెళ్లి. ప్రక్రియ గేయం. ఇతివృత్తం ఆచారం సంప్రదాయం. ఉద్దేశం కప్పలకు పెళ్లిళ్ళు చేస్తే వరుణదేవుడు వర్షాలు కురిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండేవారిని చెప్పడం. అంటే మన సాంప్రదాయాలు ఎలా ఉండేవో చెప్పడం. తర్వాత కవయిత్రి పరిచయం. పేరు చావలి బంగారమ్మ. కాలం 1897 1970. జననం తూర్పుగోదావరి జిల్లా మోడేకూరు గ్రామంలో జన్మించారు. సాహిత్య ప్రస్థానం 1930లో ముద్దుకృష్ణ వైతాళికులు కవితా సంకలనంలో ఆమె కవితలు చోటు చేసుకున్నాయి. 1958లో ఆమె కవితలను కాంచన విపంచి పేరుతో సంకలనంగా ప్రచురించారు. యథ ప్రక్రియ కథానిక. ఇతివృత్తం ఆశావాహ దృక్పథం. ఉద్దేశం గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం. యథ అంటే నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టితో కలిపి పొలం మొత్తం ఒక కొలత ప్రకారం వెదజల్లి పండించే ఒక విధానం. ఇది ఉత్తరాంధ్రలో ఉంటుంది. రచయిత పరిచయం. బోన నాగభూషణం. కాలం 1938 1999. జన్మస్థలం విజయనగరం జిల్లా మేరంగి. కలం పేర్లు సూలపాని, భూషణం మొదలైనవి ఈయన యొక్క కలం పేర్లు. రచనలు భూషణం కథలు, ఏది సత్యం ఏద సత్యం, కొండగాలి, అడవంటుకుంది. వీరి తొలి కథ సాలెగూడు చిత్రగుప్త పత్రికలో ముద్రితమైనది. ప్రస్తుత పాఠం కొత్త గాలి కథా సంకలనంలోనిది. సో మనం ఆ పాఠం ఎందులోంచి తీసుకోబడిందో కూడా మీరు చదువుకుంటూ ఉండాలి. హితోక్తులు. ప్రక్రియ అనువాదం. ఇతివృత్తం నైతిక విలువలు. ఉద్దేశం నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. కవి పరిచయం. పేరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కాలం 1893 1979. జననం అనంతపురం జిల్లా రాళ్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులు. ప్రసిద్ధి ఈయన సంగీత సాహిత్యాలలో ప్రసిద్ధులు. రచనలు సారస్వతాలోకం,
వేమనపై విమర్శనా గ్రంథం, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన, బిరుదులు, గాన కళా సింధు, సంగీత కళారత్న, రాయలసీమ సాహిత్యంలో భాగంగా పెనుగొండ పాటను రాశారు. ఈ పాఠం శ్రీ శాలివాహన గాథాసప్తశతి సారం నుంచి తీసుకోబడినది. ఈ పాఠం యొక్క నేపథ్యం: కవి వత్సలుడు అనే బిరుదు పొందిన శాలివాహన రాజు హాలుడు ప్రాకృత భాషలోని 700 సుందర గాథలను కథలను ఏర్చి కూర్చి గాథాసప్తశతి పేరుతో సంకలనం చేశారు. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథాసప్తశతి. మనిషికి నైతిక ప్రవర్తనకు, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రియమిత్రునికి లేఖా ప్రక్రియ, ఇతివృత్తం మానవీయ విలువలు, ఉద్దేశం ప్రముఖులు రాసే లేఖలలో సాహిత్య విలువలను పరిచయం చేయడం. ఈ పాఠంలో లేఖను సంజీవ్ దేవ్ గారు తన మిత్రుడైన శ్రీ నారాయణరాజు గారికి తుమ్మపూడి నుంచి రాశారు. కవి పరిచయం: డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్. కాలం 1914-99. జననం తుమ్మపూడి గ్రామం, గుంటూరు జిల్లా. రచనలు: తెగిన జ్ఞాపకాలు, రసరేఖలు, కాంతిమయి, దీప్తిధార, రూపాలు. ఈయన 14 భాషలు చదవగలరు, రాయగలరు. బాలచంద్రుని ప్రతిజ్ఞ. ప్రక్రియ: ద్విపద. ఇతివృత్తం: శౌర్య పరాక్రమాలు. ఉద్దేశం: ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్కచేయని మహనీయుల గురించి తెలుసుకోవడం. కవి పరిచయం: పేరు శ్రీనాథుడు. కాలం 1385-1475 అంటే 15వ శతాబ్దం. ఆస్థానం పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు. ఈ విశేషాంశం వచ్చేసి కనకాభిషేకం చేయించుకున్న తొలి తెలుగు కవి. రచనలు: మరుత్తరాట్ చరిత్ర, శృంగార నిషేధం, హరవిలాసం, కాశీఖండము, భీమఖండము, పల్నాటి వీరచరిత్ర, క్రీడాభిరామము. బిరుదు: కవి సార్వభౌముడు. ఈ బిరుదుని ప్రౌఢదేవరాయలు ఇచ్చారు. ప్రస్తుత పాఠం పల్నాటి వీర చరిత్రలో నుంచి తీసుకోబడినది. తదుపరి నేపథ్యం: పల్నాటి రాజ్యం పొలిమేరల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతుండగా అన్నమ్మ అనే ఆమెకు ఒక బొంగరం తగలగా ఆమె కోపంగా, నీ పౌరుషం బొంగరాలాట్లో కాదు, యుద్ధభూమిలో చూపించు అనగానే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్లే ముందు తల్లి ఐతమ్మ దీవెనలు తీసుకున్న సందర్భంలో బాలచంద్రుడు ఐతమ్మ మధ్య జరిగిన సంభాషణే ఈ పాఠం. ఈ రకంగా మీరు చదివినట్లయితే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీడియోలో శతక కవులు, మనకు 6 నుంచి 10 వరకు ఉండేటువంటి శతక కవుల గురించి మీకు సమాచారం ఇవ్వబడుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా తెలుగు మాస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.